ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తన 136:1. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుని యొక్క కృపతో ఆయన ఈ దినమున ఆయన వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారంటే, ఆయన దయాళుడు కాబట్టినే మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప మనకి ఎల్లప్పుడూ నిరంతరము ఉంటుందని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యములోని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువులకు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఎంత గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడి దినము ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ఆయన ఒక్కళ్ళే ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు. అలాగే ఆయన దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనము ఉన్నాము. ఎందుకు అంటే ఆయన కృపను మనకి నిరంతరము అనుగ్రహించే దేవుడు అని సెలవిస్తూ ఉన్నారు. మనకి దయాళత్వముతో మనల్ని బాగు చేసి మన జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యములు చేయవారు ఆయన మాత్రమే. అందుకని ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యాలు, అలాగే మన జీవితము చక్కటైన బాటలో నడవాలని ప్రతి ఒక్కరము కోరుకుంటూ ఉంటాము. దానినే మీకు దయచేసేవాడును కదా, అందుకనే నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత కలిగి మనము జీవించాలని మరొక్కసారి దేవుడి దినమున మనకి అనుగ్రహిస్తున్న వాగ్దానమును, వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మీరు నాయన నిరంతరము మా మీద దయ చూపించే దేవుడివి, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడివి, నిరంతరము మీ కృపను అనుగ్రహించే దేవుడవయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరు ఉండి నాయన మమ్మల్ని ఆశీర్వదించి దీవించే దేవుడు అని మరొక్కసారి మీరు మీ యొక్క కృపని నాయన మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా దీవించి ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి జీవితాలలో వారిని, వారి యొక్క భవిష్యత్తు, వారి కుటుంబాలని, వారి బిడ్డలను, వాళ్ళ ఆరోగ్యములు, వారి పనులు, వారి ఉద్యోగములు అన్నిట్లో తోడై ఉన్నారు. మీకు వందనాలు. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు నాయన. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణిస్తున్న వారికి సుఖమైన ప్రయాణము మీరు ఇస్తున్నారు. మీకు వందనాలు. పంటలు మంచిగా పండడానికి సహాయం చేస్తున్నారు. బిడ్డలు రాకపోకలను తోడై ఉన్నారు. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేస్తున్నారు. బిడ్డలు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి విషయంలో అందరికీ తోడై ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.